రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం. వైట్ బీన్స్ కిలో 60 నుండి 75 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 80 నుండి 90 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 35 నుండి 40 రూపాయలు, తీగ చిక్కుడ కిలో 30 రూపాయలతో ఉండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి A1 గ్రేడ్ వచ్చేసి 50 రూపాయలు, మిగతా నాటి మిరపకాయలంతా కూడా లోకల్ మిరపకాయలు వచ్చేసి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యారెట్ లోకల్ క్యారెట్ 20 నుండి 22 రూపాయలు, ఇక ఊటీ క్యారెట్ 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ కిలో 20 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 35 నుండి 40 రూపాయలు, వరి వంకాయ కిలో 10 నుండి 16 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 15 రూపాయలతో ఉండి 25-26 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 25 నుండి 30 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 25 రూపాయలు, సొరకాయ కిలో 15 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ 25 నుండి 30 రూపాయలు, ముల్లంగి కిలో 10 రూపాయలతో నుండి 18 రూపాయలు, ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో 45 రూపాయలతో ఉండి 48 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 50 నుండి 53 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ A1 గ్రేడ్ 18 రూపాయలతో ఉండి 23 రూపాయలు, గోడు చిక్కుడ కిలో 45 నుండి 50 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 10 నుండి 15 రూపాయలు, దోసకాయ కిలో 10 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజీ విషయానికి వస్తే ఒక బస్తా క్యాబేజ్ వచ్చేసి 250 నుండి 300 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 8 పీసుల బస్తా వచ్చేసి 100 రూపాయలతో ఉండి 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 45 రూపాయలు, నూకల్ కిలో 10 నుండి 16 రూపాయలు, పొట్లకాయ కిలో 16 రూపాయల నుండి 20 రూపాయలు, గ్రీన్ క్యాప్సికమ్ 45 నుండి 50 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 70 రూపాయలతో ఉండి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఆనియన్ నాటి ఎర్రగడ్డలు 40 రూపాయలతో ఉండి 70 రూపాయలు, దొండకాయ కిలో 10 నుండి 16 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడి కిలో 2 రూపాయలతో ఉండి 5 రూపాయలు, కందగడ్డ కిలో 15 రూపాయలతో ఉండి 18 రూపాయలు, అల్లం పాత అల్లం 40 రూపాయలు, కొత్త అల్లం 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బజ్జీ మిర్చి 35 రూపాయలతో ఉండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నాటి కొత్తిమీర విషయానికి వస్తే 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 80 రూపాయలతో ఉండి 130 రూపాయలు పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 80 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ కిలో 2 రూపాయలతో ఉండి 4 రూపాయలు, బూర్ది గుమ్మడికాయ కిలో 2 రూపాయలతో ఉండి 3 రూపాయలు, మునక్కాయ కిలో 55 రూపాయలు, టమాటో లోకల్ టమాటో వచ్చేసి 15 రూపాయలు, బెంగళూరు టమాటో వచ్చేసి 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే A1 ఉర్లగడ్డలు వచ్చేసి 25 నుండి 30 రూపాయలు, ఇక బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 15 రూపాయలతో ఉండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ 45 రూపాయలతో ఉండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే చెన్నై కోయంబేడు మార్కెట్లో ప్రారంభమయ్యే సమయం వచ్చేసి రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ, గ్రేడింగు ప్లస్ ప్యాకింగ్ బట్టి ధరలు నిర్ధారించబడతాయి చెన్నై కోయంబేడు మార్కెట్లో. దయచేసి రైతులు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు.